ఛానల్ ఆర్జే కాజల్. యాక్చువల్లీ ఈ వ్లాగ్ చేయడం నేను ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే జస్ట్ నార్మల్ ఒక ఫోటోషూట్ అనుకున్నాను. ఫోటోషూట్కి వెళ్ళాము, స్టూడియోకి వెళ్ళాము, ఫొటోస్ తీసుకున్నాము, రీల్స్ చేసుకున్నాము, వచ్చేసాము అన్నట్టు ఫొటోస్ పోస్ట్ చేస్తాను కదా అని అనుకున్నా. కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఐ సో వాంటెడ్ టు డూ దిస్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ మీ అందరి కోసం కాదు, హైదరాబాద్లో ఉంటున్న నా ఫ్రెండ్స్ కోసం, నా ఫ్యాషన్ ఫ్రెండ్స్ కోసం, నా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉంటున్న ఫ్రెండ్స్ కోసం, అండ్ ఎవరికైతే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరి కోసం అనమాట. సో ఒకవేళ మీరు చూస్తే చూడండి ఈ వీడియో. అంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. బట్ ఫ్యాషన్ ఇండస్ట్రీకి అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి అండ్ అఫ్ కోర్స్ మీరు కూడా, అంటే లైక్ నార్మల్ పీపుల్ కూడా హ్యాపీగా ఇండస్ట్రీలో ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి అవుట్ఫిట్ వేసుకొని మంచి ఫోటోషూట్ చేయించుకోవాలి అంటే ఈ ప్లేస్కి వచ్చేసేయచ్చు. అండ్ ఇంత హైప్ ఇస్తున్న ఈ ప్లేస్ పేరు అరీసా బొటేగా. ఎందుకు నేను ఇంత పొగుడుతున్నాను అంటే నాకు తెలుసు ఆ కష్టం ఏంటో. ఫోటోషూట్ల కోసము అవుట్స్కర్ట్స్కి వెళ్ళి అక్కడ ఫోటోషూట్ తిప్పలు పడి, అక్కడ వాష్రూమ్లు సరిగ్గా ఉండక, అండ్ ఏమంటారు గ్రీన్ రూమ్ సరిగ్గా ఉండక, ఇక్కడికి వచ్చిన అసలు ఇక్కడ ఒక్కొక్క బ్లాగ్ చూసి వావ్ 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 అనుకున్నా. గ్రీన్ రూమ్ చూసి ఓ మై గాడ్ అనుకున్నా, వాష్రూమ్ చూసి వాట్ ఏంటి ఇంత బాగుంది అని అనుకున్నా. అందుకనే నేను ఈ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ హ్యావ్ అ లుక్. సో దిస్ ఈస్ ది ఎంట్రన్స్. మీ అందరికీ గుర్తుంటే ఊకో కాక మన రాహుల్ సిప్లిగంజ్ నుంచి స్టార్ట్ చేశాడు కదా, ఆ ప్లేస్ ఇక్కడి నుంచి తీసేసినట్టున్నారు. అండ్ అదే సేమ్ ప్లేస్లో అరీసా బొటేగా, ఇది ఎంట్రన్స్. అండ్ దిస్ ఈస్ ది రిసెప్షన్. నేను ఫొటోస్ చూసి ఒక్కొక్క బ్లాక్ చాలా పెద్ద పెద్దగా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ ఇది ఫస్ట్ బ్లాక్. ఓకే, అండ్ దట్స్ సెకండ్ బ్లాక్, అండ్ దిస్ ఇస్ థర్డ్ బ్లాక్, అండ్ దిస్ ఇస్ అనదర్ బ్లాక్. And that's Satvika, owner of this place. She owns this place. Hi Satvika. I am really in love with this place. Actually vlog plan lekunde kani I am in so love with this place. I wanted to do this vlog for you. Thank you so much. And of course my friends andarki kuda use aitadi idi. So this is one block, this is another block. Oh, lights వేసింది మన కోసం. అట్లా చిన్న ప్లేసే కానీ అసలు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో. వావ్, దిస్ ఇస్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్. వావ్, సాయి ఇవాళకి మన డిఓపి సాయి. సో హీ ఓన్లీ సజెస్టెడ్ దిస్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది, అదిరిపోయింది ప్లేస్ అయితే. అది ఇంకొక బ్లాక్. అండ్ దట్స్ కీర్తన. హాయ్ కీర్తన. ఇందులో నాకు అర్థం కావట్లేదు, ఇటు ఇటు తిరిగిపోతుంది పాపం కీర్తన. నా కోసం నేను బ్లాగ్ చేసుకుంటా అనగానే తనది కెమెరా ఇచ్చింది. సరే అవుతుందేమో అని పెట్టా. ఓకే, సో హౌ యూ ఫీలింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత? నాతో షూట్ చేయాలని ఎందుకు అనిపించింది కీర్తన నీకు? నీ కళ్ళలో స్పార్క్స్. అలా షూట్ అలా అవుతుంది, అదంతా కూడా నేను ఈ వ్లాగ్లో చూపించేస్తాను. అండ్ దిస్ ఇస్ అనదర్ బ్లాక్. అండ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్, ద గ్రీన్ రూమ్ అండ్ ద వాష్రూమ్. అండ్ నేను అవుట్స్కట్స్ అంటున్నాను కదా, ఇది చాలా సెంటర్లో ఉంది. నేను చెప్పాను కదా ఊకోగాక ఇంతకుముందు ఇక్కడే ఉండేది అని. సో ఫిల్మ్ నగర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కదా, దానికి ఆనుకున్న గల్లీలో అనమాట. సెంటర్ మణికొండ నుంచి, ఎర్రగడ్డ నుంచి, నా ప్లేస్ నుంచి దగ్గర, మణికొండ నుంచి దగ్గర, అందరికీ చాలా దగ్గర ఇది. సో అంతంత గంటలు మనం ట్రావెల్ చేసి అక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ సరే నేను గ్రీన్ రూమ్ చూపిస్తా, దానికంటే ముందు హౌ యామ్ ఐ లుకింగ్?
మేకప్ అయిపోయింది. కీర్తన వాళ్ళ ఇంట్లోనే మేకప్ వేసేసుకొని వచ్చేసామన్నమాట. సో మేకప్ చేసింది ఎవరు తెలుసా? చూపిస్తా. ఎస్, నాకు మేకప్ వేసింది అశ్రిత. థ్యాంక్ యూ సో మచ్ అశ్రిత. నేను చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నా. అండ్ ఎస్, దిస్ ఇస్ ద గ్రీన్ రూమ్. రాగానే కీర్తన అవుట్ఫిట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసింది. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్. ఇది కర్టెన్స్లో ఇట్లా ఉంది. ఇట్లా ఉంది. హాయ్ సరళ. తనే నాకు హెయిర్ చేస్తుంది అనమాట. ఇవాళ మనం అందరం కలిసి టీమ్ అప్ అయ్యి అమేజింగ్ ఫోటోషూట్ చేయబోతున్నాం. ఎస్, సో దిస్ ఈస్ ద గ్రీన్ రూమ్. ఇట్లా లైట్స్ ఉన్నాయి. ఇక్కడంతా మేకప్ సామాన్లు రాగానే పర్చేసుకున్నారు వీళ్ళు. అండ్ ఆ కార్నర్లో హ్యాపీగా అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకోవచ్చు. బాగుంది కదా ఇంత. అండ్ ఏసీ కూడా ఉందండి. ఓయ్ చాలా ఫోటోషూట్స్ ప్లేసెస్లో అసలు ఏసీనే ఉండదు తెలుసా. అమ్మ ఉడుకుతో చచ్చిపోవాలి. సో దిస్ ఇస్ ద క్యూట్ గ్రీన్ రూమ్. దిస్ ఇస్ ద చేంజింగ్ రూమ్. ఇక్కడ మాకు ఇతర సూట్ కేసు పెట్టుకుంది, నేను నా చెప్పులు పెట్టుకున్నా. అండ్ వాష్రూమ్ టూర్ చండాలంగా ఉంటుంది, చూపిస్తా. బట్ ఐ am so excited to show you guys. Ta-da! That's the washroom, guys. That's the washroom. ఓ నాయనా ఏంది ఇది? అండ్ ది బెస్ట్ పార్ట్, టిష్యూస్ కూడా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు టిష్యూస్. డస్ట్బిన్ కూడా ఉంది. డస్ట్బిన్లో కవర్ ఉంది. అబ్బా. ఆహా, నేను వాష్రూమ్ చూసి ఫిదా అయిపోయా. వాష్రూమ్ చూసాకే నేను ఓకే ఐ హ్యావ్ టు డూ దిస్ వ్లాగ్ అని డిసైడ్ అయిపోయా అనమాట. నాకు కొంచెం ఎక్సైట్మెంట్ తీరిపోయింది కాబట్టి ఇంకా ఫోటోషూట్ యాక్చువల్లీ 1కి వస్తామని చెప్పాను. 2:31 అవుతుంది, ఇంకా స్టార్టే చేయలేదు. నేను అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని నా ఫస్ట్ లుక్ ఏంటో కూడా చూపించేస్తాను. స్టే ట్యూన్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ లుక్. అండ్ కీర్తన నన్ను మంచిగా రెడీ చేస్తుంది. స్టైలింగ్ అండ్ ఆల్ కూడా ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ బై కీర్తన. బట్టలు కూడా కీర్తనవే. డిజైనర్ అండ్ స్టైలింగ్ ఎవ్రీథింగ్. డ్రైవింగ్ కెమెరా కోఆర్డినేషన్, ప్లేస్ కోఆర్డినేషన్, ఎవ్రీథింగ్ బై కీర్తన. ఫిట్టింగ్ అయితే అద్దరిపోయింది కీర్తన. నా కోసమే స్టిచ్ చేసినట్టు ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నీకోసమే అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా? అంటే టైలర్ మేడ్ అంటారు కదా, అదే నీకోసం నా కోసమే చెప్పించింది కాబట్టి ఇంత పర్ఫెక్ట్ గా ఉంది. బట్ స్టిల్ ఆ ఫీలింగ్ ఉంటుంది చూడు కీర్తన, లైక్ దిస్ ఇస్ ఫర్ మీ అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. అయిపోయింది. ఫాలో డన్ విత్ ఫస్ట్ లుక్. ఇప్పుడు నెక్స్ట్ అవుట్ఫిట్ ఏంటి కీర్తన? ఆరెంజ్ బ్లాక్. ఓకే, దిస్ ఇస్ మై నెక్స్ట్ లుక్. నెక్స్ట్ లుక్. ఐమ్ అ టైగ్రెస్. నేను ఆవ్ అంటున్నా కానీ మా వాళ్ళు ఎడిటింగ్లో అనేస్తారు. సో ఎస్, దీని తర్వాత ఇంకొక అవుట్ఫిట్ ఉంది. ఆ అవుట్ఫిట్ వేసేసుకుని జంప్ అనమాట. తర్వాత చేసే రీల్ కోసం రియలీ ఎక్సైటెడ్. ఇతర ఇంకా నేను కలిసి చేస్తాం. ఏంటది? నువ్వు అక్కడి నుంచి ఉంటావు, నేను వచ్చి ఇట్లా నేను ఇట్లా వచ్చి ఇట్లా జంప్ చేస్తాను, అట్లా పట్టుకుంటాను. ఇది నీ ఎక్స్పెక్టేషన్. రియాలిటీ ఏమవుతుందో నా రీల్లో చూడండి. ఓకే, సో నెక్స్ట్ లుక్ కోసం వెయిట్ చేయండి.
లుక్ ఫోర్ షూట్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది, ఓ నో నేను బ్లాగ్ చేయాలి అని చెప్పి. యా యాక్చువల్లీ నాకు ఇందాక చెప్పాను కదా, నాకు ప్లేస్ చాలా నచ్చేసింది అని. ఒక్కొక్కటి లేయర్ బై లేయర్ నాకు ఈ ప్లేస్ ఫౌండర్స్ నుంచి, ఓనర్స్ నుంచి తెలుస్తూ ఉంది. ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు ప్లీజ్ జాయిన్ మై బ్లాగ్. సో సాత్విక అండ్ రీతు ద ఫౌండర్స్ ఆఫ్ దిస్ ప్లేస్. అసలు ఎలా వచ్చింది ఈ ఐడియా అండ్ ఎంత బాగుందో. అండ్ నాకు బాగా మెయిన్గా నచ్చిన పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ద సిటీ. దిల్నగర్లో ఉంది. అసలు ఎక్కడెక్కడో దూరం వెళ్ళక్కర్లేదు. సో ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? నేను ఆల్మోస్ట్ అన్ని కార్నర్స్ ఎక్స్ప్లోర్ చేసేసాను. సో we have a pet zone separate ga undi just for pets basically. So that's how this entire concept came into life anamata. అంటే పెట్స్ కి ఫోటో షూటా? Yes. Oh wow. You can get your furry friend and click good pictures here. వెరీ నైస్. సో క్యాట్స్, డాగ్స్, పెట్స్ ఉంటాయి కదా, మీ పెట్స్ని ఇక్కడికి తీసుకొచ్చేసి హ్యాపీగా ఒక మంచి ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నా ఫ్రెండ్సే వస్తారు చూడండి, బ్యాక్ టు బ్యాక్ అందరు కాల్స్ చేస్తారు. We love their company. సో అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ అక్కడ ఏంటో రోల్స్ కనిపిస్తున్నాయి, ఏంటి అక్కడ? So those are the plain backdrops. ప్లెయిన్ బ్యాక్ డ్రాప్స్. Yes. ఓకే, అక్కడికి వెళ్దాం. Customization. ఫ్యాబ్రిక్స్ తోటి బ్యాక్ డ్రాప్స్, ఇంకా మనం కావాలి అంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అంట. ఒకసారి చూపించండి. ఇక్కడ రోల్స్ ఏమో ఉన్నాయి అండ్ చైన్స్ లాగా ఉన్నాయి. సో I mean we can pull them down. ఒకసారి పూజ చేద్దామా? ఓకే ఓకే, అది ప్లాస్టర్ వేసేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి అవసరం లేదు కాబట్టి నేను వాళ్ళకి పని చెప్పట్లేదు. సో ఈ ప్లాస్టర్ తీసేసి ఇది ఇట్లా అంటే మంచిగా రోల్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇట్లా ఇట్లా. సో వాళ్ళు We can add props దానికి and ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. సో అట్లా ఇక్కడే ఈ ఒక్క ప్లేస్లోనే మనకి 6 to 7 డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ పెట్ ఫోటో షూట్. ఎక్కడ ఉంది, ఎలా ఉంది ఒకసారి కమ్ లెట్స్ గో. I'll show the video. It's so cute. ఓకే. అరిసా బొటేగా పేజ్ని ఫాలో అవ్వండి. అందులో మీకు అన్ని వీడియోస్, పిక్చర్స్ కనిపించేస్తాయి. చాలా బాగుంది. సో లుక్ ఎట్ దిస్ ప్లేస్ గైస్. So while customization చేస్తాం, we have additional props also to add. వాళ్ళు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్. నైస్. ఈ బ్యాక్ డ్రాప్ కూడా ఎంత క్యూట్ ఉందో. It's for babies actually. అండ్ ఇక్కడ క్యూట్ ప్రాప్స్ అన్నీ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. చిన్ని విండోస్ లాంటివి అండ్ చిన్ని చైర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ప్రాప్స్. సో మీ పెట్స్ని తీసుకొచ్చి హ్యాపీగా ఇక్కడ కూడా ఫోటోషూట్ చేయించుకోవచ్చు అనమాట. డన్. Oh, thank you. It's cute. You know, things like this make our day. Trust us. సో అంటే ఏమవుతూ ఉంటుందంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఆర్ మంత్స్ ఆర్ ఇయర్స్ అయిన తర్వాత అవి పాతగా అయిపోయి మెయింటైన్ సరిగ్గా చేయకుండా అట్లా ఉంటుంది. సో అలాంటి రిమార్క్ రాకుండా మీరు ఇట్లానే కంటిన్యూ చేస్తే ఇట్ విల్ బి అమేజింగ్. యాక్చువల్లీ మేము ఎవ్రీ 4 to 6 months కి చేంజ్ చేద్దాం Because designs keep changing కదా, upgrade అవ్వాలి మనము అనేసి. వావ్, దిస్ ఇస్ న్యూస్ గైస్. 4-5 months. ఇప్పుడు ఒకవేళ నేను వాళ్ళు చూపించిన దాంట్లో మీకు ఏమైనా నచ్చితే ఇప్పుడే వచ్చేసేయండి, ఎందుకంటే తర్వాత 4-5 months తర్వాత ఈ బ్యాక్ డ్రాప్స్ ఏమి ఉండవు. నైస్. Yeah, because అన్ని ఫోటోస్ లో కనిపిస్తుంది, నా ఫోటోలో మళ్ళీ సేమ్ బ్యాక్ డ్రాప్స్ అండ్ పీపుల్ వుడ్ ఫీల్ దట్. సో అందుకనేసి ఇట్లా పెట్టుకోవడం అన్నమాట. 4 months కి we have to change. సో అందరూ ఇప్పుడు నాకు కింద కమెంట్స్ లో వచ్చే క్వశ్చన్ ఒక్కటే ఉంటుంది, ప్రైస్ ఎంత? సో వాట్ ఈస్ ద ప్రైస్? వుడ్ యూ లైక్ టు మెన్షన్ దట్? we are like affordable prices which you don't feel like Okay. కాస్ట్ ఏం అనిపించదు. Okay. It's very affordable. It's affordable. Yeah. And thank you so much once again. Thank you. Bye. సో మీరు చూసారు కదండి, నాకైతే ఈ ప్లేస్ పిచ్చిగా నచ్చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ అందరికీ తెలియాలని నేను ఈ బ్లాగ్ చేశాను. అండ్ మీరు కూడా ఒకవేళ మీ పెట్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి ఫోటోషూట్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ, ఫిల్మ్ నగర్లో ఉంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్క గల్లీలోనే ఇట్లా లోపలికి వచ్చేస్తే మీకు కనిపించేస్తుంది. హ్యాపీగా వచ్చి మీ ఫోటోషూట్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ లవ్ యూ గైస్. ఫొటోస్ కోసం అండ్ రీల్స్ కోసం ఇన్స్టాలో ఫాలో అవ్వండి. బాయ్.